హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు నేను నార్త్ ఇండియన్ స్టైల్లో ఆలు పరాటా ఎలా చేస్తారో చూపించబోతున్నాను. ముందుగా ఆలు అన్నీ కుక్కర్లో వేసుకొని బాగా క్లీన్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. నేనైతే ఫ్యూచరా కుక్కర్ యూస్ చేస్తున్నాను. ఇందులో అందాజుగా 10 మినిట్స్కి బంద్ చేసేస్తాను అనమాట. ఇక్కడ చూస్తున్నారుగా, స్టఫింగ్ కోసం ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, ఒక నిమ్మకాయ. స్టఫింగ్ కోసం మనం ఇవన్నీ సన్నగా తరుక్కోవాలి. ఉల్లిపాయ, ఇంకా అల్లం, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర. నిమ్మకాయ అయితే నేను ఫుల్గా వేయలేదు, జస్ట్ ఒక చెక్క వేసాను అనమాట. ఫుల్గా వేసేస్తే చాలా పులుపుగా అయిపోతుంది, అంతగా బాగోదు. సో ఒక చెక్క చాలు. మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవచ్చు. మనం ఇక్కడ అన్నీ సన్నగా తరుక్కోవాలి. మ్యాక్సిమం ఎంత సన్నగా తరుక్కోగలరో మీరు అంత సన్నగా తరుక్కోవాలి. కొంతమంది అయితే ఇది నార్త్ ఇండియన్స్ మిక్సీలో వేసేస్తారనమాట. మిక్సీలో వేసేస్తే చాలా పేస్ట్ లాగా అయిపోతుంది, అంతగా బాగోదు. ఇలా పలుకుల్లాగా మనకు తగులుతూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. కొత్తిమీర కూడా సన్నగా తరుక్కోవాలి. మ్యాక్సిమం ఎంత సన్నగా తరుక్కోగలరో అంత సన్నగా తరుక్కోవాలి. స్టఫింగ్ కోసం చాలా బాగుంటుందన్నమాట. మ్యాక్సిమం కర్రీలాగా పోపు వేసి ఆలు కర్రీలాగా, ఇంకా చాలామంది అలా స్టఫింగ్ చేసి ఆలు పరాటా చేస్తుంటారు. అలా కాకుండా ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి. పక్కా ధాబా స్టైల్లో ఆలు పరాటా తిన్నట్టే ఉంటుంది. సో ఇంకా ఆలు పరాటా కోసం గోధుమ పిండి కలుపుకుంటున్నాను. సేమ్ చపాతీలాగే కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా తడుక్కోవాలి. గట్టిగా కాకుండా కొంచెం మెత్తగానే ఉండాలన్నమాట పిండి. సో ఇలాగా తడుపుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. మూత పెట్టుకోకుండా ఉంచితే పిండి గట్టిగా అయిపోతుంది అనమాట. గట్టిగా అయితే ఇంకా ఆలు పరాటాస్ కూడా టైట్గా వస్తాయి అన్నమాట. సో మూత పెట్టి ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఇంకా ఆలు ఉడికిపోయాయి. మనం కర్రీకి ఎలాగైతే ప్రాసెస్ ఉంటుందో సేమ్ ఆలు పరాటాకు కూడా సేమ్ ప్రాసెస్. దానికి పోపు వేస్తాం, దీనికి పోపు వేయమని, అంతే డిఫరెన్స్. పీల్ ఆఫ్ చేసుకోవాలి అన్ని ఆలు. వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా పీల్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇలా అన్నీ పీల్ ఆఫ్ చేసుకున్నాక ఆలు అంతా చిదుముకోవాలన్నమాట. నార్త్ ఇండియన్స్ ఇలా ఆలుని చిదుముకోవడానికి కూడా ఒక గరిటె లాంటి వెపన్ని యూస్ చేస్తారు. నేనైతే ఇంకా చెంచాతోనే ఆలుని చిదుముతున్నాను. ఇంకా మనం తరుక్కుని పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా అల్లం అన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ స్టఫ్ని మిక్సీలో వేసుకుంటే అంతగా బాగోదు, పేస్ట్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా లాస్ట్కి నిమ్మకాయ కూడా పిండుకుంటున్నాను. ఇంకా ఉప్పు, మనం క్వాంటిటీకి తగ్గ కారం, ఇంకా గరం మసాలా. ఎక్కువ కారం యూస్ చేయకూడదు, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యూస్ చేసాం కాబట్టి తగినంత కొంత వేసుకోవచ్చు. సో అంతా మిక్స్ చేసుకోవాలి బాగా. అక్కడక్కడ పులుపు తగులుతూ చాలా బాగుంటుంది. ఎక్కువ నిమ్మకాయ కూడా పిండుకోకూడదు. ఇలా స్టఫ్ రెడీ అయింది. సో మనం ఆలు పరాటా చేసుకోవడానికి కొంత పిండి అయితే ప్లేట్లో తీసుకోవాలి. మనం నానబెట్టుకొని ఉంచుకున్న పిండి మెత్తగా అయిపోయింది. ఆలు పరాటా కూడా చాలా బాగా వస్తాయి మెత్తగా అయితే. సో మనం ఇలా స్టఫింగ్ కోసం కొంత పిండిని తీసుకొని ఇలా స్టఫింగ్ కోసం చేసుకోవాలి. స్టఫింగ్ అందులో పెట్టి మూతలన్నీ మూసేసుకోవాలి మొత్తం అన్ని వైపులా.
ఇలా వీడియోలో చూసినట్టు చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ కష్టమే అనిపిస్తుంది, ఇంకా చేస్తే మనకు అలవాటు అయిపోతుంది. మనమైతే బొబ్బట్లు చేస్తాం కదా, అదే స్టైల్లో ఆలు పరాటా. బొబ్బట్లనైతే నూనె వేసి ఒత్తుకుంటాము, ఇదైతే అవసరం లేదు, పిండే వేసుకొని ఒత్తుకోవచ్చు. చాలామంది మన సైడ్ అంతా ఆలు పరాటా అంటే ఇంకా తాలింపు వేసి కర్రీలాగే చేసి దాంట్లో స్టఫ్ వేసి సేమ్ చేస్తుంటారనమాట. సేమ్ అది కర్రీలాగే ఉంటుంది, ఏం డిఫరెన్స్ ఉండదు. ఇలా ట్రై చేయండి మీరు, ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇలాగే ఒత్తుకోవాలి అన్నీ, సేమ్ చపాతీ చేస్తున్నట్టే ఒత్తుకోవాలి. ఎక్కువ బలం పెట్టి ఒత్తుకోకూడదు, స్టఫింగ్ అంతా బయటికి వచ్చేస్తుంది. జాగ్రత్తగా నీట్గా లైట్గా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న ఆలు పరాటాని చాలామంది బటర్ యూస్ చేసి, నెయ్యి యూస్ చేసి, ఆయిల్ యూస్ చేసి కాల్చుకుంటారనమాట. మీ ఇష్టం, అది ఆప్షనల్. నేనైతే ఇక్కడ మన స్టైల్లోనే ఆయిల్ వేసి కొద్దిగా కాల్చుకుంటున్నాను అనమాట. నార్త్ ఇండియన్ స్టైల్లో అయితే బటర్ వేసి కాలుస్తారు వాళ్ళు. ఇలాగే అన్నీ ఆలు పరాటాలన్నీ చేసేసుకొని కాల్చుకోవాలి అన్ని వైపు, 2 సైడ్స్. ఎక్కువ ఫ్లేమ్ పెట్టొద్దు, మీడియంలోనే మనం పెట్టుకొని కాల్చుకోవాలి. ఎక్కువ ఫ్లేమ్ పెడితే కూడా కాలిపోతుంది, మాడిపోతుంది అనమాట. ఏమంటారు, కాలిపోతుంది. సో ఇలా ఒత్తుకుంటూ అన్ని సైడ్స్ కాల్చుకోవాలి. చూసారుగా, ఈ స్టైల్లో ఆలు పరాటా చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అచ్చం నార్త్ ఇండియన్ స్టైల్, ధాబా స్టైల్లో ఆలు పరాటా తింటున్నట్టే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఫస్ట్లో వచ్చేది కాదు ఆలు పరాటా చేయడము. కొన్ని రోజులైతే నార్త్ ఇండియన్ సైడ్ ఉన్నాను కాబట్టి నేర్చుకున్నాను. అన్నీ సేమ్ ఆలు పరాటాలు చేసేసుకున్నాను సేమ్ ప్రాసెస్లో, ఆయిల్ వేసి కాల్చుకొని. ఇంకా దీనికి సూపర్ కాంబినేషన్ అంటే పెరుగు ఇంకా పికిల్. ఇంకా పెరుగుతో ఆలు పరాటా అద్దరిపోతుందండి, సూపర్ కాంబినేషన్. నేనైతే వీకెండ్స్లో ఇలాగే ఆలు పరాటా చేస్తుంటాను, చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్. బాయ్.